బీఆర్ఎస్ హయాంలో కీలక అగ్రిమెంట్లు స్కీల్లో అక్రమాలపై విచారణ తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే రిపోర్టు రాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఫైనల్కు చేరుకుంది. ఇక ధరణి భూ అక్రమాలపై విచారణ వేగంగా సాగుతోంది. గొర్రెల స్కామ్కు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను అరెస్టు చేసింది ఏసీబీ. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన కీలక అగ్రిమెంట్లు, స్కీమ్లలో అక్రమాలపై విచారణను ప్రభుత్వం స్పీడప్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ధరణి భూదందా, ఫార్ములా ఈ రేస్లపై రేవంత్ సర్కారు చేపట్టిన ఎంక్వైరీలు ఒక్కొక్కటే కొలిక్కి వస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇప్పటికే జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్టు అందజేసింది. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ దాదాపు 80% కంప్లీట్ అయింది. ఈ నెలాఖరులోగా మరికొందరిని ఓపెన్ కోర్టులో విచారించి తుది నివేదిక ఇచ్చేందుకు కమిషన్ రెడీ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు కావడంతో కంపల్సరీ ఆయన ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ కోసం పోలీసులు సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్లు రికార్డు చేయటమే మిగిలి ఉంది. విచారణ ఈ నెలాఖరులో లేదంటే డిసెంబర్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంది. గత 10 ఏళ్లలో జరిగిన పనులపై విచారణ ఎదుర్కొంటున్న అధికారులంతా ఎంక్వైరీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల వైపే వేలెత్తి చూపించారు. అప్పటి సీఎం, మంత్రులు ఆర్డర్ మేరకే చేశామే తప్ప అవేవీ తమ సొంత నిర్ణయాలు కావని స్టేట్మెంట్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు తీసుకున్నారని చెప్పారు. పనుల్లో తాము కేవలం పాత్రదారులమేనని ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా అందరి అధికారుల నుంచి అఫిడవిట్లలో వివరాలు తీసుకున్న కమిషన్ వాటి ఆధారంగా ఓపెన్ కోర్టులో విచారించనుంది. మరో విడతగా పలువురు ఐఏఎస్ల ఎంక్వైరీకి చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూలో గత సర్కారు హయాంలోని పెద్దలకు నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత ప్రభుత్వానికి రిపోర్టు అందజేసే అవకాశం ఉంది. ఇందుకు మరో నెల రోజులు పట్టొచ్చని సమాచారం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నాటి సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతోనే జరిగినట్లు లోకూర్ కమిషన్ తన ఎంక్వైరీలో తేల్చినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ అగ్రిమెంట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటేటివ్ బిడ్డింగ్ పెడితే 4 రూపాయలకే యూనిట్ వచ్చే ఛాన్స్ ఉన్నా 5.5 రూపాయల నుంచి 6 రూపాయల దాకా పెట్టి కొనుగోళ్లతో తెలంగాణ రాష్ట్రంపై వేల కోట్ల భారం పడింది. సదరన్ డిస్కంతో 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నా 50% కూడా సప్లై కాకపోవడం, ఇతర విద్యుత్ సంస్థల నుంచి అధిక ధరకు కొనడం వల్ల 2600 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించడంతో భారీగా నష్టం జరిగిందనే వాదనలున్నాయి. పిట్ హెడ్ కు దూరంగా యాదాద్రి ప్లాంట్ నిర్మించడంతో రవాణా నష్టం పెరిగి యూనిట్ కాస్ట్ 6 నుంచి 6 రూపాయల 60 పైసలు దాటనుంది. 9 ఏళ్లైనా ఈ ప్లాంట్ పూర్తి కాకపోవడంతో అప్పులు, వడ్డీల భారం తడిసి మోపెడైంది. విద్యుత్ ఒప్పందాలతో పాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్ణయాలతో నాటి సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావులే కీలకంగా వ్యవహరించినట్లు జస్టిస్ లోకూర్ కమిషన్ ఎంక్వైరీలో తేల్చినట్లు తెలుస్తోంది. గతంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారించిన 36 మంది స్టేట్మెంట్లతో పాటు అప్పటి విద్యుత్ శాఖ కార్యదర్శుల నోటిఫైల్స్ ను లోకూర్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్ రిపోర్టు ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గొర్రెల కొనుగోలు స్కామ్లో ఏసీబీ ఇప్పటికే కొందరు అధికారులను అరెస్టు చేసింది. 2.5 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్న ఆధారాలతో ఏసీబీ ఎంక్వైరీ చేపట్టింది. ఈ వ్యవహారం వెనుక 700 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అధికారుల స్టేట్మెంట్లతో గతంలో ఆ శాఖను చూసిన మంత్రికి నోటీసులు ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా కార్ల రేసింగ్ స్కామ్ అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ రూల్స్ పాటించకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించినట్లు ఏసీబీ తేల్చింది. కనీసం జీవో లేకుండా నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మౌలిక ఆదేశాలతో ఫండ్స్ రిలీజ్ చేసినట్లు అరవింద్ కుమార్ తెలిపారు. దీంతో త్వరలోనే కేటీఆర్ కు నోటీసులు ఇస్తారనే చర్చ జరుగుతున్నది.
గత బీఆర్ఎస్ హయాంలో ధరణిని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు చేసిన భూదందాలపై ఇప్పటికే ప్రభుత్వం వివరాలు సేకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్నది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భూదందాలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది.